అండి. చెప్పండి. బయట అనుకునేదేందంటే, మీరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ఎజెండాతోనే నాకిచ్చినా సి వద్దబ్బా! ఈ రాజకీయాలు రొచ్చు నీ అమ్మ మొగుడా, నీ అయ్యా ఈ తిట్టుకోటానికా? ఇంట్లో పెళ్ళాల్ని, పిల్లల్ని, ఆడవాళ్ళని వీధికి ఈడ్చుకునేటువంటి కుసంస్కృతి ఉన్నటువంటి అనేటువంటి ఈ రాజకీయం నాకు అవసరమా? ఎందుకు చెప్పండి? ఇవాళేంటి ఇంట్లో గౌరవంగా బతికే ఆడాళ్ళని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి నానా బూతులు మాట్లాడుకునే అసెంబ్లీల్లో నా కుటుంబాన్ని తీసుకొచ్చి బయటేసుకోవాల్సినంత అవసరం నాకుందంటారు ఇవాళ? చెప్పండి, మీరే చెప్పండి. ఎంత దిగజారిపోని ఒకప్పుడు ఆ, మహామహులు ఉండేవాళ్ళు. ఒకసారి నేను ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడుతుంటే నాకు అద్భుతంగా అనిపించింది. రోమాలు నెక్కబొడిచినాయి. ఒకవైపు ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నారు, ఒకవైపు ఈయన మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. సో ఆ భాష, భావం అద్భుతం. ఆ, అవి చూసి వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అసెంబ్లీలోను, వాళ్ళ సహచరులు మాట్లాడుతున్నారు. రోత, అసహ్యం. అటువంటి దాంట్లోకి నేనైతే వెళ్ళదలుచుకోలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ దిస్ బ్యూటిఫుల్